హెచ్డీ లైన్ వద్ద సాంకేతిక సమస్యతో విద్యుత్కు అంతరాయం ఏర్పడిందని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనివల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 గంటల పాటు ఏర్పడిన విద్యుత్ అంతరాయంపై మీడియాలో వచ్చిన కథనాలపై డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడారు. హెచ్డీ లైన్ నుండి పవర్ ఆగిపోవడం వల్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడిందని వెంటనే సమస్యను గుర్తించి విద్యుత్ను పునరుద్ధరించారని చెప్పారు. కాగా ఈ విద్యుత్ అంతరాయం వల్ల ఎలాంటి సమస్యలు రాలేదని, తమ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ల బ్యాకప్తో ఆసుపత్రిలోని వార్డులు, ఆపరేషన్ థియేటర్లలో ఇతర ప్రధాన ప్రదేశాలలో విద్యుత్ సరఫరా జరిగిందని చెప్పారు. 21 తారీఖు మే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంజిఎం హాస్పిటల్కి వస్తున్నాం. హెచ్టీ లైన్ నుంచి వెళ్ళి పవర్ సప్లై ఆగిపోయినందువల్ల పవర్ బ్రేకేజ్ వచ్చింది. ఇమీడియట్లీగా టీఎస్ఎన్పిడిసిఎల్ నుంచి టెక్నీషియన్స్, మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ కలిసి ప్రాబ్లమ్ను ఫైండ్ అవుట్ చేశారు. వీసీబీ అనే వోల్టేజ్ కంట్రోలింగ్ బ్రేకర్ అనే ఒక ఎక్విప్మెంట్ ఫెయిల్ కావడం వల్ల పవర్ సప్లై ఆగిపోయింది. వాళ్ళు వెంటనే దాన్ని బైపాస్ చేసి పవర్ సప్లై పునరుద్ధరించారు. కానీ వెంటనే మళ్ళీ పవర్ ఫ్లక్చుయేషన్స్ వాళ్ళు కనుగొన్నారు. దానికోసము పవర్ సప్లైని ఆపేసేసి రిపేర్ స్టార్ట్ చేశారు. కానీ ఈ లోపల మాకు ఆటో బ్యాకప్తో జనరేటర్స్ ఉన్నాయి. దాంతో ఎంజిఎం హాస్పిటల్కి పవర్ సప్లైలో అంతరాయం ఏం కలగలేదు. పేషెంట్ ఏరియాస్లో కానీ, వార్డులలో కానీ, ఎమర్జెన్సీ ఏరియాలలో, ఐసీయూలలో, ఆపరేషన్ థియేటర్లలో పవర్ సప్లై నిరంతరాయంగా కొనసాగింది. మనకు వరండాలలోనూ, స్ట్రీట్ లైట్స్లో కొన్ని డాక్టర్స్ ఉండే ఏసీ రూమ్స్లలో మాత్రం పవర్ సప్లై లేకుండాను. ఈ 2 ఏళ్లలో నిన్న ఒక్కటే రోజు, ఒక్కరోజు 4 గంటలు పోయినందుకు యువరాజు గారు వచ్చి ఇక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయింది. మేము గతంలో ఎన్నిసార్లు పోయింది, ఎన్ని ఇబ్బందులు అయినాయి, ఇదంతా డాటా ఆఫీస్కి కలెక్ట్ చేసింది. మేము ఇచ్చింది కాదు, వాళ్ళ ప్రభుత్వం. మరి 4 గంటలు పోయిన దానికి 4 గంటలలో ఏమైనా నష్టం జరిగిందా? 4 రోజులు పోయినా జనరేటర్ల మీద నడిచే కెపాసిటీ ఉన్న ఎంజిఎం హాస్పిటల్ ఇది. మరి వాళ్ళు గతంలో చేసిన పాపాలు కానీ, గతంలో చేసిన ఇవన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లు ఇది వచ్చింది. కాబట్టి మేము దీని మీద